హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను టమాటో నువ్వుల పచ్చడి చేశాను. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికి కావాల్సినవి మనం ఒకసారి చూద్దాము ప్రాసెస్. ముందుగా కడాయి పెట్టి 2 స్పూన్ల నువ్వులు వేయించుకుందాము. మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోవాలండి. మరీ ఎక్కువగా వేయించకూడదు, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసి పచ్చిమిర్చి వేయించుకుందాము. పచ్చిమిర్చి అయితే నేను ఒక 10 అలా తీసుకున్నాను. సో మీరు తినే కారంని బట్టి పచ్చిమిర్చి వేసేసుకుంటే సరిపోతుంది. మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటాము. దాంట్లో కొంచెం ధనియాలు వేసుకుందాము. ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయింది. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు టమాటాలు వేసేసుకొని వేపుకుందాము. ఒకసారి అటు ఇటు కలుపుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం చింతపండు, మీ ఇష్టం అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. టమాటాలు చూసారు కదండి, నీరు ఎలా వచ్చిందో. నాటు టమాటా అండి, అందుకని అంత నీరు వచ్చింది. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకుందాము. అలాగే నువ్వులు, ఫస్ట్ అయితే నువ్వులు పేస్ట్ పట్టేసుకుందాము. ఇలా పేస్ట్ పట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి వేయించుకునేవి ఉన్నాయి కదా, అవి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పేస్ట్ పడదాము. ఈలోపు టమాటాలు చూసారు కదా ఎలా ఉడికిపోయాయో, ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కొంచెం చల్లారాక మిక్సీ పట్టేసుకుందాము. సో చల్లారిపోయినాయండి టమాటాలు. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని, ఇందాక ఆల్రెడీ వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. సో టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పోపు పెట్టేసుకుందాము. గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి చేశాను. 2 ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు, ఎల్లిపాయలు, కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై అయిపోయాక చట్నీలో పోపు వేసేసుకుందాము. వేసేసుకొని కలుపుకుందాము. సో టమాటా పచ్చడి, నువ్వుల టమాటా పచ్చడి ఈజ్ రెడీ.